సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ జనసేన పార్టీకి సంబంధించి ఒక సభ జరిగింది వైజాగ్‌లో. అయితే ఈ సభలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది సార్. పవన్ కళ్యాణ్ గారు, విజయ్ దళపతి గారి టీవీకే జెండా ఊపడం, అలాగే ఆ కండువా కప్పుకొని ఉండడం, ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. అంటే ఈ ఇన్సిడెంట్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటారు? ఎందుకు దళపతి గారి కండువాని కప్పుకున్నారు? ఆ జెండాను ఊపారు? అది నిజంగా విజయ్ దళపతి గారి టీవీకే పార్టీ కండువేనా అన్న ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ సంఘటనని మీరెలా చూస్తారు? అంటే టీవీకే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చారు అనేది సమాచారం. ఓకే. వాళ్ళు జెండాలు పట్టుకొచ్చారు. ఆ జెండాలని వారి గౌరవార్థం ఆయన అక్కడ ఆవిష్కరించారు. హ్మ్. అంతే తప్ప ఆయన టీవీకేతో పొత్తు పెట్టుకోవటం మరొకటో కాదు. హ్మ్. ఇది అంటే తను ఒక రకంగా తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత విజయ్‌తో ఈయన కలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ వినిపించినాయి. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే విజయ్ పార్టీని నడిపిస్తోందెవరు, పవన్ కళ్యాణ్ పార్టీని నడిపిస్తోందెవరు అనేది వారి వారి ఆచరణల నుంచి కొంత అవగాహన ఉంది ప్రపంచానికి. ఓకే. పవన్ కళ్యాణ్‌ని నడిపిస్తున్న శక్తులేమిటో అందరికీ తెలుసు. అయితే విజయ్‌ని నడిపిస్తున్నది కూడా ఆ శక్తులేనేమో అని ఒక అనుమానం ఉంది. ఈ అనుమానం రావడానికి కారణం ఏంటంటే, అక్కడ ఆయన ఈ మధ్య ఒక ప్రకటన చేశాడు. బీజేపీతో నాకు భావజాలపరమైనటువంటి వివాదం ఉంది. కాబట్టి వాళ్ళతో నేను ఎంత దూరం మెయింటైన్ చేయాలో అంత దూరము మెయింటైన్ చేస్తానని చెబుతూ, డీఎంకే పార్టీకి, బీజేపీకి ఒక అక్రమ సంబంధం ఉంది అని దాదాపుగా జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు హాట్‌లైన్‌లో కలిసుంటారు అన్న తరహాలో మాట్లాడాడు ఆయన. మాట్లాడి డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోంచి దించటం నా ప్రోగ్రామ్ అని కూడా చెప్పాడు. అంటే డీఎంకేని వీక్ చేయటము, డీఎంకేని అంటే యుద్ధరంగం నుంచి తొలగించటం అనే స్ట్రాటజీ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ యాంగిల్లో చూస్తే ఇది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని ఒక మేరకు అర్థమవుతుంది. ఆయన భారతీయ జనతా పార్టీ మీద విమర్శ పెట్టాడు, కానీ అక్కడ తమిళ్ సెంటిమెంట్ అనేది ఓటర్కి చాలా ప్రముఖం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పార్టీలను అలౌ చేసే మూడ్లో ఉండరు. అందుకని అంటే అక్కడ జరిగినటువంటి యాంటీ హిందీ ఉద్యమం కావచ్చు, పెరియార్ తాలూకా అనేక ఉద్యమాల నేపథ్యంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నార్త్ పార్టీలని, పర్టికులర్గా జాతీయ పార్టీలని అక్కడ ఎంటర్టైన్ చేయరు అనేది దాదాపుగా ద్రవిడ రాజకీయాలు డిఎంకే ఆవిర్భవించినప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది. అందుకని ఆ తమిళ్ ఓటర్ సెంటిమెంట్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తనకు ఒక బి టీంని, ఒక ద్రవిడ టీంని తయారు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. ఆ ద్రవిడ టీమే ఇప్పుడు విజయ్ పార్టీ రూపంలో అక్కడ ఆవిష్కరణ జరిగినట్లుగా కూడా కొంత అనుమానం కలుగుతుంది. అంటే దీనికి నిర్ధారణలు, మొన్న ఆయన మాట్లాడిన మాటలు డిఎంకే మీద దాడి, ఈ నేపథ్యంలో రెండోది డిఎంకే బీజేపీ కలిసిపోయి ఉన్నాయని మాట్లాడటం, ఇవన్నీ ఆ అనుమానానికి కారణం. ఇలా చూస్తే, ఈ యాంగిల్లో చూస్తే ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పార్టీ సమావేశానికి అక్కడి నుంచి కార్యకర్తలు రావటం, విజయ్తో పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. రేపు రాబోయేటువంటి తమిళనాడు ఎన్నికల సందర్భంగా తమిళనాడు ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఈ యాంగిల్లో చూస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈయనతో జెండా ఆవిష్కరణ చేయటం అనేది ఈ అనుమానాలకి కొంత ఊతమిస్తోంది. ఈయన జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే జాతీయ స్థాయిలో ఏ ప్రభావాన్ని చూపిస్తారు? జాతీయ పార్టీ అంటే తమిళనాడులో కంటెస్ట్ చేసిన జాతీయ పార్టీని రేపు తెలంగాణలో వారు ఓపెన్ చేయబోతున్నారు. అంటే తెలంగాణలో జనసేన చంద్రబాబుని ఎంటర్ చేయాలా వద్దా అనే విషయంలో కొంత డౌట్స్ ఉన్నాయి అక్కడ. చంద్రబాబు గనక ఎంటర్ అయ్యి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిస్తే, చంద్రబాబు ఉనికి కనిపిస్తేనే తెలంగాణ ఓటర్లు వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బీజేపీ చంద్రబాబుని తెలంగాణలో ప్రవేశించే ఆలోచన చేస్తుందా లేదా అనే దానిలో సందేహాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే అవకాశం అయితే బలంగా ఉంది అనేది వినిపించింది. ఆయన తెలంగాణ కమిటీని అనౌన్స్ చేసే మూడ్లో ఉన్నాడు ఇప్పుడు. అలాగే ఇక్కడ ఒక కార్యాలయాన్ని ప్రారంభించాలి అనే ఆలోచనతో కూడా ఉన్నాడు.
ఓకే. ఆయన తెలంగాణ గురించి కూడా మాట్లాడాడు మొన్న. కాబట్టి అది తెలంగాణలో వచ్చిన జాతీయ పార్టీ అనే అనాలి దాన్ని. హ్మ్. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా మారిందో, 2 రాష్ట్రాల్లో కార్యాచరణ చేస్తున్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కిందే భావించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించడం మనకు తెలుసు. హ్మ్. కాబట్టి అది కూడా జాతీయ పార్టీ కిందే మాట్లాడుకోవాలి. ఈ పద్ధతిలో చూస్తే తమిళనాడును కూడా కలుపుకుంటే, తమిళనాడు ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ ప్రవేశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పాత వార్తే, నిజానికి గతంలోనే ఈ చర్చ జరిగింది. అందుకని ఆయన పట్టుకున్నది విజయ్ పార్టీ పతాకమే, ఆయన ఆవిష్కరించింది అదే. ఇదంతా కూడా అంటే ఇది జరగటము, ఇది బయటకు రావటము పొలిటికల్గా ఈ అనుమానాలు ఏవైతే విజయ్ పార్టీ మొన్న నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలిగించిన అభిప్రాయాలకి ఎక్కడో ఆధారం దొరుకుతున్నట్టుగా ఇప్పుడు అనిపిస్తోంది. ఈ జనసేన పార్టీ సమావేశంలో వారి జెండాల ఆవిష్కరణకి గురవటం అనేటువంటి కార్యక్రమం ఓకే. ఆయన అక్కడ చెన్నైలో చేసినటువంటి ప్రసంగాలకి, ఆ పార్టీ సమావేశం మొన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపులకి, హ్మ్. ఆ పిలుపుల వెనక ఆలోచన ఏమైంటుంది అనేది అనుమానించిన వాళ్ళకి ఇక్కడ రూఢీగా ఇప్పుడు ఆధారాలు దొరికాయని అనుకోవాలి. ఓకే. అంటే తమిళనాడులో బీజేపీ కనిపించకుండా, అంటే తను విడిగా పోటీ చేస్తుంది, విజయ్ పార్టీ విడిగా పోటీ చేస్తుంది, పొత్తులు ఉండవు. హ్మ్. వీళ్ళు డిఎంకే ఓట్ బ్యాంకును చేల్చడానికి బలంగా ద్రవిడ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి, అంటే అక్కడ ఏడీఎంకే వీక్ అయి ఉంది. హ్మ్. ఆ వాక్యూమ్లోకి విజయ్ పార్టీని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. విజయ్ కూడా ఆ ఉద్దేశంతోనే రంగంలోకి వచ్చాడు. విజయ్ పార్టీ ఎమర్జ్ కావడానికి 2-3 రకాల సానుకూల వాతావరణాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో ఏడీఎంకే వీక్ అవటము, హ్మ్. రెండోది విజయకాంత్ నిష్క్రమణ, హ్మ్. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. అందుకని డెఫినెట్గా విజయ్ పార్టీ ఏదో మేరకు డిఎంకేని డ్యామేజ్ అయితే చేస్తాడు. ఓకే. డిఎంకేని డ్యామేజ్ చేయటమే కావాలి వీళ్ళకి. వాళ్ళు కూడా కొంత మేరకు డ్యామేజ్ చేస్తారు. హ్మ్. హిందూ ఓట్ల కన్సాలిడేషన్ ప్రోగ్రాంలో వాళ్ళు ఇటు నుంచి ద్రవిడ సెంటిమెంట్ ఓట్లతో ఇటువైపు నుంచి 2 వైపుల నుంచి దాడి చేసి డిఎంకేని దెబ్బతీయటం అనేది వ్యూహం. ఓకే. డిఎంకేని కంట్రోల్లో తీసుకోవడం అనేది వ్యూహం. హ్మ్. అలా తనకి అనుకూలంగా ఉండేటువంటి ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ అధికారంలోకి తెచ్చినా తన పని నెరవేరుతుంది అన్నటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన ప్రజాదరణ ఉందో అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నడిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాదాపు అలాంటి ప్రయోగమే తమిళనాడులో చేస్తున్నారు. సౌత్లో వాళ్ళకి కొరుకుడు పడిన 2 రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ. హ్మ్. ఈ 2, కేరళకి వాళ్ళకి వేరే వ్యూహం ఉంది. వెస్ట్ బెంగాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు కేరళలో అనుసరించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఓకే. తమిళనాడుని ముందు కంట్రోల్లోకి తీసేసుకుంటే అది పెద్ద ప్రోగ్రాం కాదు, వాళ్ళు ఈజీగానే చేయగలరు. ఆ అనుభవం ఉంది వాళ్ళకి. హ్మ్. అందుకని ఇవన్నీ, ఈ అనుమానాలన్నీ, ఈ డాట్స్ అన్నీ అనేక డౌట్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఈ సందేహాలకు ఒక మేరకు నివృత్తిని అయితే కలిగించాడని నేను అనుకుంటున్నాను.